ప్రతి ప్రయాణం ఓ అనుభూతి. కానీ ఈసారి మా ప్రయాణం ఓ ఆధ్యాత్మిక పిలుపుకు స్పందనలా సాగింది. నిజామాబాద్ నుండి ప్రారంభమైన మా తిరుమల యాత్ర టికెట్ ఓ చిన్న పేపరే కావచ్చు, కానీ మనసులో నిలిచిపోయే అనుభవాలకు ఇది ఆరంభం. ట్రైన్ ఎక్కిన క్షణం నుండి పర్వతాల మధ్య విహరిస్తున్న ఆ దివ్య దృష్టి మనల్ని ఎదురు చూస్తోంది అన్న భావ. రైలు కిటికీలోంచి చూస్తుంటే ప్రకృతి తన శాంతిని పంచుతోంది. ఒక్కో స్టేషన్ దాటి ఒక్కో మనసు ప్రశాంతత చేరుకుంటూ మనల్ని శ్రీవారి దివ్య దర్శనానికి తీసుకెళ్తోంది. తిరుపతి చేరుకున్న క్షణం, అలిపిరి గోపురాన్ని చూసిన మొదటి చూపు హృదయం నిండిన ఎలాంటి ఒత్తిడినైనా పక్కన పెట్టి పాపాలను పారద్రోలేలా శ్రీవారిని దర్శించుకునేందుకు చేసే ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఓ పుణ్యకార్యం. తిరుమల కొండల చుట్టూ పరిక్రమ ఇది కేవలం నడక కాదు, ఇది మనల్ని శుద్ధపరిచే ఆధ్యాత్మిక ప్రస్థానం. గోవింద గోవింద అంటూ మారుమ్రోగే గిరి, గోవింద గోవింద అంటూ మెట్ల మార్గాన సాగే ఈ నడక రోమాలని కబుర్చే అనుభూతికి లోను చేస్తోంది. అఖండ నమ్మకంతో, అపార భక్తితో తిరుమల శ్రీవారికి సమర్పించే ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని క్షణాలకు కథనమవుతోంది. ప్రతి ఆధ్యాత్మిక యాత్రకు ఓ పిలుపు ఉంటుందంటారు కదా, అదే పిలుపు మనల్ని ఈసారి తీసుకొచ్చింది తిరుమల శ్రీవారి దర్శనానికి. నిజామాబాద్ నుండి మా ప్రయాణం మొదలైంది. గుండెల్లో భక్తి, ముఖంలో ఆనందం, కళ్ళల్లో శ్రీవారి ఆరాధనతో సాయంత్రం 4 గంటలకు తిరుపతి చేరుకున్నాం. అక్కడి నుంచి ఫ్రెష్ అయ్యాక భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి దర్శన టోకెన్లు తీసుకోవడానికి మేము లైన్లో నిలబడ్డాం. తెల్లవారుతుందేమో అనిపించేంత లైన్, కానీ భక్తితో వేచి ఉంటే అలసటే అనిపించదు కదా. సరిగ్గా రాత్రి 7 గంటలకు శ్రీవారి దర్శన టోకెన్లు మా చేతిలోకి వచ్చాయి. ఇక ఆ వెంటనే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అలిపిరి మెట్లు ఎక్కే సమయం రానే వచ్చేసింది. శ్రీవారి మనసులో ఉంచుకొని ఓ కొబ్బరికాయను నేను కొట్టి నాతో పాటుగా వచ్చిన వాళ్ళతో కలిసి ఆనందంతో జయ జయ వెంకటేశ, ఓం శ్రీనివాసాయ, ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అంటూ నేను నా నడకను మొదలుపెట్టాను. మెట్లు మొత్తం 3550. అవును, 3550 మెట్లు. ఒకదానికొకటి కలిసినట్టుగా ఉన్న శరీర శ్రమ, మనసుకు స్వాంతన, ఆధ్యాత్మిక మౌనం, ఆ అనుభూతి మాటల్లో నేను చెప్పలేను. తలుపదలకుండా భక్తితో పాదయాత్ర చేస్తుంటే మార్గ మధ్యలో కనిపించే దశావతారాల దర్శనం మనసును తడిపేస్తుంది. దాదాపు అర్ధరాత్రి కావడంతో పోలీస్ అధికారులు మమ్మల్ని గ్రూపులుగా చేసి భద్రతా సిబ్బందిని తోడుగా తీసుకెళ్లమన్నారు. కొండల మధ్యగా జలజలం మనసుతో మసక వెలుతురులోనే సాగిన ఆ నడక మరుపురానిది, మధుర క్షణం. మోకాల పర్వతం దగ్గర 7 మెట్లు ఎక్కాను. ప్రతి మెట్టుకు ఒక్కో కోరిక, ఒక్కో కృతజ్ఞత. అలా 3550 మెట్లు పూర్తి చేసి అర్ధరాత్రి 12 గంటలకు తిరుమల శిఖరాన్ని నేను చేరుకున్నాను. అకామిడేషన్ అలాట్మెంట్ దగ్గరికి నేను వెళ్ళి అక్కడ క్యూలో నిలబడ్డాను. రాత్రంతా నిద్ర లేకుండా వేచి చూశాను. తెల్లవారుజామున 5 గంటలకి గదులు టోకెన్లు ఇచ్చారు. ఉదయం 7 గంటలకు మా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది, NC3 కాంప్లెక్స్లో మీ గది కేటాయింపబడింది అని. గదులు చాలా స్వచ్ఛంగా, విస్తారంగా బాగున్నాయి. కొంతసేపు నిద్రపోయాం, శరీరానికి విశ్రాంతి దొరికింది. ఇప్పుడు మళ్ళీ గుండెలో ఊపిరి పీల్చేలా, ఎందుకంటే దర్శనం సమయం విచ్చేసింది కాబట్టి. 2 గంటల టోకెన్ల టైంలో ఉండడంతో ఆ సమయం నేరుగా దర్శనం కోసం వెళ్ళిపోయాం. మాకు 2 గంటల నుంచి స్టార్ట్ అయిన సమయం పట్టి 7 గంటలకు మా దర్శనం పూర్తయింది. కానీ ఆ వేచి క్షణాల్లో నిద్ర మర్చిపోతాం, అలసట మర్చిపోతాం. ఎందుకంటే ఆ దివ్య దర్శనం కోసం గడిచిన ప్రతి క్షణం ఆశగా మారుతోంది. బంగారు వాకిలికి చేరుకున్నప్పుడు గుండెలో దడ, ప్రతి అడుగు, ప్రతి చూపు ఒకటే కోరిక, ఒక్క చూపైనా ఆయనని చూడాలి అని. ఆ క్షణం వచ్చేసింది. గోవింద గోవింద అంటూ దగదగలాడిపోయే ఆ గాత్రం నాలో కన్నీళ్ళు అస్సలు ఆపలేదు. శ్రీవారిని చూసిన క్షణం జీవితం అంతా నిలిపి చూసినట్లుగా అనిపించింది. అనంత ప్రేమ, అపార భక్తి, మాటలు రావడం లేదు. అలా ఒక్కసారి చూసే క్షణం ఈ జీవితం అంటే అర్థమైనట్టు నాకు అనిపించింది. తర్వాత విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి మనసులో ఉన్న కోరికను వినిపించి హుండీలో మనం తీసుకువచ్చిన కానుకలను సమర్పించాను. చివరగా గోవింద, నీ దర్శనం దొరికింది, నిన్ను పిలిచి వచ్చాను, నిన్ను చూసి నా జీవితం. చివరగా గోవింద, నీ దర్శనం నాకు దొరికింది, నువ్వు నన్ను పిలిపించి తీసుకొని వచ్చావు, నిన్ను చూసి నా జీవితం పుణ్యమైంది అనిపిస్తూ మా యాత్ర విజయవంతంగా పూర్తయింది. అభయప్రద రూప గుణానా లక్ష విధి విధాన